భూపాలపల్లి పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రానులు బాధపడుతుంటే వచ్చినోళ్లు ఇండ్లలో ఉండలేని పరిస్థితి నెలకొంది. ఇండ్ల అలాటైన కొందరు అందులో ఉండగా త్రాగునీరు, స్ట్రీట్ లైట్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్న లబ్ధిదారులపై ఆర్బీ న్యూస్ ప్రత్యేక కథనం. తమ సొంతింటి కల నెరవేరిందని సంబరపడ్డ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇప్పుడు అందులో ఉన్న సమస్యలతో సతమతమవుతూ కాలం వెళ్లదీస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి, వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ లో నీళ్ల సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. మేము వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ వాస్తవ్యులమండి. మేము ఇక్కడ గత 8 నెలల నుండి ఇక్కడే ఉంటున్నాము. మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అనేది అసలు లేదు, ప్లస్ డ్రైనేజీ కూడా లేదండి. ఆ వాటర్ కూడా మేమే బోర్ లేపించుకున్నామండి. మనిషికి 2000 ఇచ్చి 250 పైగా కుటుంబాలు ఇక్కడే ఉంటున్నాయి. కనీసం వాళ్ళకి తాగడానికి నీళ్లు కానీ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు. మున్సిపాలిటీ వాళ్ళు కూడా వారంలో ఒకసారి లేదా 2 సార్లు వస్తున్నారు అంతే. మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ ఉండాలంటే చిన్నపిల్లల్ని వేసుకొని చంటి పిల్లలు ఉన్నారు. ఇక్కడ దోమలు చాలా వస్తున్నాయి. ఎలాంటి ఫెసిలిటీస్ కూడా లేవు మాకు. దయచేసి కమిషనర్ గారు ఇవన్నీ గమనించి మాకు ఇక్కడ డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు సార్. మాకు ఇచ్చారు కానీ ఏం లాభం అండి? మేము ఉండాలంటే మేము అందరం లేని వాళ్ళమే కదా, అడవిలో ఉన్నట్టు అయిపోతుంది. మాకు ఇంత మంచి ఇల్లులు ఇచ్చారని మేము ఆనందపడే లోపు మాకు వాటర్ లేవు, కనీసం మున్సిపాలిటీ ఫెసిలిటీ లేదు, ఏది లేదు. డ్రైనేజ్ కూడా చాలా అనారోగ్య పాలైపోతున్నాం మేము. ఆ స్మెల్కి ఉండలేకపోతున్నాం. భోజనం చేసే సమయాలలో కూడా మాకు అంత వాసన వస్తుంది. దయచేసి ఇవన్నీ గమనించాలి. ముఖ్యంగా మాకేంటంటే వాటర్ ఫెసిలిటీ సార్. వాటర్ తాగడానికి కూడా మొత్తం మురికి వాటర్ వస్తున్నాయి, నల్లగా వస్తున్నాయి. అవి తాగలేకపోతున్నాం. దయచేసి ఇవి గమనించాలి మీరు. మాకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టే కానీ ఇవి ఏవీ లేవు మాకు. ఇక్కడే ఉంటున్నాము మేము. ఎటు వెళ్తాం సార్? 250 కుటుంబాలు ఎటు వెళ్ళాలన్నా కానీ మళ్ళీ ఇవన్నీ పట్టుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి? దయచేసి ఇవన్నీ మాకు వాటర్ ఫెసిలిటీ ఇవ్వాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. డిసెంబర్ నెలలో వస్తాయన్నారు సార్ వాటర్. మాకు ఇంకా అసలు ఇవ్వనే లేదు. పైపుల కలెక్షన్ ఇచ్చారు కానీ వాటర్ మాత్రం ఇంకా కలెక్షన్ ఇవ్వలేదని మాకు చాలా ప్రాబ్లంగా ఉంది. ఇవన్నీ ఎండాకాలం కదా, మాకు చాలా ప్రాబ్లంగా ఉంది సార్. ఇవన్నీ మీరు గమనించి మాకు వాటర్ ఇవ్వాలని కోరుకుంటారు. ఇంటికి సార్ 2000 నుండి 3000 వసూలు చేసుకొని బోర్లు వేసుకున్నాం అందరము. 8 బోర్ల దాకా ఉన్నాయి. కనీసం ఆ నీళ్లు కూడా మేము తాగడానికి యూజ్ చేసుకోవడానికి లేకుండా అయిపోయినాయి. మురికి నీళ్ళు వస్తున్నాయి. వీధి లైట్లు కూడా, చిన్న పిల్లలు ఉన్నారు, కుక్కలు తిరుగుతున్నాయి, దోమలు వస్తున్నాయి, ఇండ్లకు పాములు కూడా వస్తున్నాయి. ఇవన్నీ మీరు గమనించాలి సార్ మాకు. వేషాలపల్లి డబుల్ బెడ్రూమ్ లో ఇండ్లు సుమారు 34 బ్లాక్లలో 584 కుటుంబాలు ఉండగా ఇందులో 250 మంది కుటుంబాలకు నీళ్లు లేక సతమతమవుతున్నారు. గత డిసెంబర్లోనే అధికారులు వచ్చి మీ నీళ్ల సమస్యలు త్వరలోనే పరిష్కారం చేస్తామని చెప్పినా ఇప్పటి వరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. నా పేరు సుజాత. మేము డబుల్ బెడ్రూమ్ వేషాలపల్లిలో ఉంటున్నాం. 8 మంత్స్ అవుతుంది. 8 మంత్స్ నుండి మాకు మేమే ఓన్గా ఎవరి డబ్బులు వాళ్ళు వేసుకొని ఇంటికి 2-3 వేలు వేసుకొని పైప్ లైన్ కనెక్షన్, బోర్కి కనెక్షన్ పెట్టుకొని వాటర్ సప్లై చేసుకుంటున్నాము. ఇంతవరకు మిషన్ భగీరథ వాటర్ రాలేదు. డిసెంబర్లో మిషన్ భగీరథ క్రిస్మస్ వరకు అయిపోతుంది, పైప్ లైన్ వేసేస్తామన్నారు. పైప్ లైన్ వేసిండ్రు కానీ ఇంతవరకు వాటర్ మాత్రం మాకు రావట్లేదు. మేము వేసుకున్న బోర్లు కూడా ఇప్పుడు పాడయ్యి మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు బోర్లు సమ్మర్ అయ్యేసరికి మొత్తం ఆ ప్రాబ్లం వచ్చేసి మురికి నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు వాటిని కూడా ఉపయోగించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు మాకు ఇక్కడ నుండి వాటర్ కోసం ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కాబట్టి దయచేసి తొందరలో మాకు వాటర్ సప్లై అందించాలని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేవు సార్. మేము చాలాసార్లు కమిషనర్ని కలిసినాము, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళొచ్చినాము కానీ ఇంతవరకు స్ట్రీట్ లైట్స్ వేయట్లేదు. అదేంటి సెప్టిక్ ట్యాంక్ కూడా మేము ప్రాబ్లం అయితే మేము సెప్టిక్ ట్యాంక్ పనులు చేయట్లేదు, మీరు ట్యాక్స్ కట్టట్లేదని కమిషనర్ గారు చెప్పిండ్రు. ఆయన దానికి కూడా మేము ఇంటికి 300 రూపాయలు వేసుకొని సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయించుకున్నాము. కనీసం సౌకర్యాలు, వాటర్ ఫెసిలిటీ ఇప్పుడు 8 సంవత్సరాల నుండి 8 నెలల నుండి ఉంటున్నా కూడా కనీసం వాటర్ ఫెసిలిటీ అందించలేని అంటే పరిస్థితి. అసలు మాకు ఎవరు ఇక్కడ కౌన్సిలర్ పట్టించుకోరు, మాకు ఎవరిని పట్టించుకోరు. కమిషనర్ని 4-5 సార్లు కలిసినా కూడా ఉపయోగం లేకుండా ఉన్నది సార్ ఇప్పుడు.
బెడ్రూమ్ ఇండ్లు కానీ ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికి 2000, 3000 వేసుకుని ఒక బోరు ఏర్పాటు చేసుకున్నామని, కానీ ఆ బోరు వాటర్ ఏ ఒక్క బ్లాక్ లో ఉన్న వారికి కూడా సరిగ్గా సరిపోవట్లేదన్నారు. డబుల్ బెడ్రూమ్లకు వచ్చే నీరు మొత్తం మురికితో వస్తున్నాయన్నారు. రాత్రైతే స్ట్రీట్ లైట్లు లేక చుట్టూ పరిసరాల నుంచి పాములు, విషపురుగులు వస్తున్నాయని వాపోతున్నారు. డబుల్ బెడ్రూమ్ పేదింటి కళ నెరవేర్చినాము అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. మా కళ నెరవేరింది అనుకునే లోపే 6 నెలలు 7 నెలలు అవుతుంది మేము వీడికి వచ్చి. కానీ బోరు ఇచ్చారు ఉన్నది, దాంతో అడ్జస్ట్ అవుతామని చెప్పి మొత్తానికి కంప్లీట్గా ఇల్లు లేని వాళ్ళం వచ్చి ఇక్కడ ఉంటున్నాము. 7 months అవుతుంది వచ్చి. కానీ మాకు ఆ బోర్ నుంచి కూడా వచ్చే నీళ్ళు మురికి నీళ్ళు వస్తున్నాయి. ఆ నీళ్ళు వస్తూ తాగడానికి పిల్లలకి జ్వరాలు, ఎలర్జీ ఇట్లా రావడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి మిషన్ భగీరథ నీళ్ళు వస్తాయి వర్క్ నడుస్తుందమ్మా అని చెప్తా ఉన్నారు గవర్నమెంట్ వాళ్ళు. అది తొందరగా వస్తే మా అదే పేదలకి పిల్లలను హాస్పిటల్ చూపించడానికి అట్లా ఇట్లా ఇబ్బంది కాకుండా ఆ వాటర్ వస్తే తాగైనా మేము అవి ఇచ్చిన నీడలో ఉండి ఆ మంచినీళ్ళు తాగి క్షేమంగా ఉంటామని మేము కోరుకుంటున్నాం. ఈ గవర్నమెంట్ మా మీద కొంచెం దృష్టి పెట్టి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం.